ఐక్యత. ఇప్పుడే ప్రసాద్ గారు అన్ని చెప్పేశారు. ధర్మవరం బీసీలేంది నాకు అర్థం చేసుకుంటాను. 3 గంటలు అవుతుంది, కడుపులు ఎత్తులు పరిగెత్తున్నాయి. అయినప్పటికీ బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ముందుగా ఆలస్యానికి మన్నించాల్సిందిగా కోరుకుంటూ, నన్ను కొత్తవాడైనప్పటికీ కూడా కూటమి అభ్యర్థిగా ధర్మవరంకు వచ్చిన తర్వాత ఆదరించి ఆశీర్వదించి నన్ను ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టిన ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా బీసీ కుటుంబ సభ్యుల పాలపత్రాలకు నమస్కరిస్తూ, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు పెద్దలు కేసీల శంకర్రావు గారు వారి ఎన్నికల సందర్భంలో కూడా నేను వారిని కోరలేదు. కానీ ఒక బీసీ సోదరుడికి ధర్మవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా అవకాశం వచ్చింది. మనం అక్కడికి వెళ్ళాలి, మద్దతు తెలపాలి, ప్రజల్ని ఆశీర్వదించమని కోరాలి అని రావడమే కాక ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించి బీసీలో చైతన్యాన్ని నడిచి నా విజయంలో ఎందరో ప్రధాన భూమిక వహించారు. వారిలో ముందు వరుసలో ఉండే కేసీల శంకర్రావు గారు. ఇప్పుడే విన్నాం, ఎక్కడా తొట్టుబాటు లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా తను చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కు సూటిగా చెప్తూనే సంఘాల బాధ్యత ఏంటి, బీసీలుగా మనం చేయాల్సిందేంటి అని చెప్తూ దేనికి విరవకుండా తన మనసులోని భావాల్ని ముక్కసూటిగా చెప్పగలిగిన ఒక డైనమిక్ లీడర్ కదిరి శాసనసభ్యులు ఒక ఐఏఎస్ అధికారిగా తన బాధ్యతల్ని చిత్తశుద్ధితో నిర్వహించి రిటైర్మెంట్ తర్వాత కూడా ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అనే ఒక నినాదంతో బీసీ నినాదాన్ని భుజాన్ని వేసుకుని ఒక తెలంగాణలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీ గళాన్ని వినిపిస్తున్న చిరంజీవి గారికి, తను బలంగా ఉంటూ ఫిట్గా ఉండడమే కాకుండా బీసీ గళాన్ని చాలా బలంగా వినిపించే సోదరుడు క్రాంతికుమార్ గారికి, ఎక్కడన్నా బీసీ సమస్య వచ్చిందంటే వెంటనే షాపులో వ్యాపారం ఉన్నా సరే తక్కువని చట్టంలు దించి బీగం వేసి ఎక్కడ సమస్య అని వచ్చేసే మా రవి గారు కానీ, అదేవిధంగా బీసీ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు నవాల శంకర్ గారు, కాటమయ్య గారు, మహేష్ గారు, చింతా నాగరాజు గారు, రవిచంద్ర గారు, నా ప్రొద్దుటూరు, నా స్వస్థలం ప్రొద్దుటూరు నుంచి వచ్చిన రామాంజనేయ గారు, డాక్టర్ వివేక్ గారు, వేదిక మీద ఉన్న ఇతర రాష్ట్రంలోంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ఈ సమావేశానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ, ఇవాళ ఈ బీసీ కార్యక్రమానికి వచ్చిన సోదరులందరూ కూడా బీసీ కుటుంబ సభ్యులకు కూడా నమస్కరిస్తూ, ముందుగా ఇవాళ మంచి పాటని పాడి ఉత్తేజితులు చేసి రోమాలు నెక్కపరుచుకునేలాగా చేసి నరాల్లో రక్తం కాకుండా కరెంటు ప్రవహించేలాగా చేసిన రామలింగం సోదరుడు రామలింగం బృందానికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. ఇవాళ ఈ కార్యక్రమ కేంద్ర బిందువు నాకు అక్క, మన అందరికీ అక్క, నాకు అక్క, ప్రసాద్ గారికి అక్క, జయశ్రీ గారు ఇవాళ రాష్ట్ర బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ఒక రకంగా మనసులో సంతోషపడుతున్నాను. అదేంటంటే నాకు ప్రతిరోజు ఫోన్ వస్తుంది, ఏం సత్యకుమార్
అలా సమస్య వచ్చింది, నువ్వు మాట్లాడలేదేంటి? మాట్లాడుతున్నాను కానీ నేను ఎక్కడో టూర్లో ఉన్న రాజమండ్రికి వచ్చిన మళ్ళా మసూరు మళ్ళా సామాజికంగా 57% మంది దేశంలో ఉన్నామంటే పేదరికంలో అట్టడుగులో ఉంటున్న వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైతే ఈ సంక్షేమ పథకాల ఫలాలు బీసీలకి ఎక్కువ భాగంలో అందుతాయా లేదా? ఇవాళ 4 కోట్ల మందికి గృహాలను నిర్మిస్తుంటే దేశవ్యాప్తంగా దాంట్లో దాదాపు 45% మంది బీసీలు ఉంటారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్క చెల్లెల ఆత్మగౌరవం నింపడం కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది మనం చూసే గతంలో బహిర్భూమికి వెళ్లాల్సి వస్తే సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం ముందు వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉంటే ఇవాళ 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి అక్క చెల్లెల ఆత్మగౌరవం నిర్మిస్తే దాంట్లో బీసీల సంఖ్య అత్యధికంగా ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇవాళ ముద్రా యోజన ద్వారా 52 కోట్ల మందికి 33 లక్షల కోట్ల నిధులతో ఎటువంటి పూచీకత్తు లేకుండా 50,000 నుంచి ₹1,00,000 తీసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో అత్యధికంగా 42% మంది బీసీలు లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంది. అనేక పథకాలు రాష్ట్రంలో మన జ్యోతిబా పూలే మహాత్మా జ్యోతిబా పూలేకి నిజమైన నివాళులు అనిపిస్తూ బీసీ రుణాలను మళ్ళీ ప్రారంభించి ఒకే రోజు 297 కోట్ల రూపాయలు 50% సబ్సిడీతో బీసీలకు ఇవ్వడం. అనేక రకాల ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ యోజన కానీ, స్టాండప్ ఇండియా కానీ, స్టార్ట్అప్ ఇండియా కానీ నేరుగా బీసీల కోసం 35% సబ్సిడీతో ఇవాళ 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు రుణాలు పొందడానికి అవకాశం ఉంది. గతంలో లాగా ఎటువంటి రికమెండేషన్ అవసరం లేకుండా నేరుగా బ్యాంకు వెళ్ళి మీ సిబిల్ స్కోర్ చెప్పి ఆ రుణం పొందడానికి అవకాశం ఉంది. తద్వారా మన జీవితంలో మనకు ఉపాధి కల్పించుకోవడమే కాకుండా మరి నలుగురికి మన తోటి వాళ్ళకి సహాయం అందించడానికి, వారికి చేయించడానికి, వాళ్ళని కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కూడా అవకాశం కల్పించడానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అవునయ్యా ఈ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు హైవే నిర్మించారు, ఎయిర్పోర్ట్ వస్తున్నాయి, మంచి మంచి కాలేజీలు వస్తున్నాయి, మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, ఇవన్నీ పక్కన ఉంటాయి. ఏదో ప్రభుత్వాలు చేస్తాయి కానీ స్పీడ్ అండ్ స్కేల్, ఆ స్పీడ్ స్కేల్ కాకుండా గ్రామీణ ప్రాంతాల సాధికారత కోసం కూడా పనిచేయడమే కాకుండా ఇవాళ సామాజికంగా పెద్దపీట బీసీలకి సామాజిక న్యాయం నిజంగా చేస్తున్నారంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల పైన ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. నేనేదో బీజేపీ వారి కాబట్టి చెప్పే ప్రయత్నం చేయాలి. మీరు ఈ దేశంలో 106 ఈ రాజ్యాంగ సభలు జరిగితే 106 సార్లు రాజ్యాంగ సభలు జరిగితే అనేక సార్లు మీరు 24 రాజ్యాంగ సభలు చేసుకోండి, మౌలిక స్వరూపాన్ని మార్చడం కోసం చేశారు. 42వ రాజ్యాంగ సభలు చూడండి, ప్రియాంబుల్ మార్చే ప్రయత్నం చేశారు. లేదా వాళ్ళ అప్పుడు ప్రధానమంత్రిగా ఉంటున్న వాళ్ళ పదవి కాలాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. లేదా కుటుంబ ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ నిజంగా సామాజిక న్యాయానికి జ్యోతిబా పూలే చూపించిన మార్గంలో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించిన మార్గంలో నడుస్తూ సామాజిక న్యాయం చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే 102వ రాజ్యాంగ సవరణ అనేది బీసీలకు బీసీలకు ఎన్సీపీఎస్కి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్, రాజ్యాంగ భద్రత కల్పించే విధంగా రాజ్యాంగ సభ తీసుకొచ్చారు. దాని ముందు ఎవరు ఆలోచన? ఇది ఎప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి కాకా కలేకర్ రిపోర్ట్ ఇచ్చారు, పక్కన పెట్టారు. తర్వాత మండల కమిషన్ వ్యతిరేకించారు. నేను మళ్ళీ ఏ పార్టీ కూడా తప్పుపట్టే ప్రయత్నం చేయలేదు. కానీ నిజంగా ఈ సమాజంలో ఉంటున్న వెనుకబాటుతనాన్ని గుర్తించిన వాడు, ఆ సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తెరిగిన వాడు, వాళ్ళ కష్టాలను కన్నీళ్లు చూసిన వాడు, స్వయంగా అనుభవించిన వాడుగా మాత్రమే వాటిని దూరం చేసే ప్రయత్నం చేయగలడు. అది ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రి చేస్తున్నారు. తర్వాత 104వ సంవత్సరం తీసుకొస్తే, రాజ్యాంగ సవరణ తీసుకొస్తే మళ్ళీ చట్టసభలో, పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ ఎస్సీ ఎస్టీలకి, ఎందుకంటే సామాజిక న్యాయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎస్సీ ఎస్టీలను వేరు చేసి మాట్లాడలేదు. వాళ్ళకి ఈ చట్టసభల్లో రిజర్వేషన్ 10 సంవత్సరాలు పొడిగించే సవరణ తీసుకొచ్చారు. తర్వాత తీసుకొచ్చింది ఏంటంటే 105వ సవరణ, రాజ్యాంగ సవరణ తీసుకొస్తే ఆ రాజ్యాంగ సవరణ చాలా అతి ముఖ్యమైన సవరణ. రాష్ట్రాలకి బీసీ కులగలు, ఎడ్యుకేషన్ సెక్రటరీ చెప్పారు, బీసీ కులగల గురించి మాట్లాడారు. రాష్ట్రాలకి బీసీ కులగలు చేసే అధికారాన్ని తీసుకొస్తూ రాజ్యాంగ సభను తీసుకొచ్చారు. చాలా మంది అనుకుంటారు కేంద్రమే చేయొచ్చు కదా ఈ పని అని చెప్పి. కేంద్రమే చేయాలంటే ఇవాళ ఏంటి, ఇక్కడ పక్కన మన సామాజిక వర్గాలు, కమ్మ కులం, పక్కన కర్ణాటక పోతే బీసీ, రెడ్డి కులం, పక్కన తెలంగాణకు పోతే బీసీ, మన రాష్ట్రంలో ఉన్న వాల్మీకి బీసీ, పక్క రాష్ట్రానికి పోతే ఎస్టీ. ఇటువంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మన రాష్ట్రంలో వైశ్యులు ఓసీ అయితే బీహార్లో బీసీలుగా ఉంటున్నారు. ఏ కులం తీసుకున్నా పక్క రాష్ట్రంలో పోతే ఇక్కడ నాయకులుగా ఉన్న తాండాల్లో ఉంటున్న వాళ్ళు ఓసీలు బీసీ ఎస్టీలుగా మన రాష్ట్రంలో ఉంటే ఆ పక్కన మహారాష్ట్రలో పోతే బీసీలు అవుతారు, హర్యానాకి పోతే ఓసీలు అవుతారు, కాశ్మీర్కి పోతే పక్కన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇటువంటి అసమానతలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రానికి ఉన్నాయి. కాబట్టి రాష్ట్రానికి అధికారాన్ని ఇచ్చి రాష్ట్రంలో ఈ కులగలు చేసిన తర్వాత వాటిని క్రోడీకరించి దాని ఆధారంగా వారి ఆర్థిక సామాజిక
ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళని ఓబీసీ కులాల్లో చేర్చాలనేది కేంద్ర ప్రభుత్వ భావన. దానికి అనుగుణంగా అటువంటి రాజ్యాంగ సభను తీసుకురావడం వల్ల మొత్తం ఈ దేశంలో ఎన్సీబీసీకి కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇవ్వడం వల్ల 600 బీసీ కులాలకు న్యాయం జరిగితే దీనికి అనేక రకాలైన కులాలకి న్యాయం జరుగుతుంది. నిజంగా ఈ దేశంలో 60% మంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అందరికీ కూడా సామాజికంగా గుర్తింపు రావడమే కాకుండా ఆర్థికంగా కూడా వారి జీవన ప్రమాణాలు పెరిగే అవకాశాలు తీసుకొచ్చే విధంగా 105 రాజ్యాంగ సభలు తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడు కుటుంబ రాజకీయాలు వీటి కోసం ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం రాజ్యాంగాన్ని సవరించే పని చేశారు. కానీ ఒక సామాజిక న్యాయానికి నిజమైన నిర్వచనం ఇస్తూ ఈ రకంగా సవరణలు చేసిన దాఖలాలు లేవు, ఇప్పుడు ఉంది. అదేవిధంగా 106వ రాజ్యాంగ సవరణ ఏం తీసుకొచ్చారు? రేపు 2029 నాటికి నాకు కాదు ధర్మవరం నాకు పోటీ చేయాలన్నప్పుడు అవకాశం ఉంటుందో లేదు, కదిరిలో ప్రసాద్ గారికి అవకాశం ఉంటుందో లేదు, ఏమందరికి డౌట్ వస్తుంది. ఆ 106వ రాజ్యాంగ సవరణ ఏంటయ్యా అంటే మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ. దాని కారణంగానే మేము భయపడాల్సింది. ఇప్పుడు గట్టిగా మాట్లాడాలని చూస్తే భయం వేస్తుంది. లేకపోతే టీసీ రిజర్వేషన్ అయితే పాయా సీటు పాయా ఊరికి అంటున్నాను. దగ్గర నిజంగా రావాలని కోరుకుంటున్నా, మహిళలు ముందు వరుసలో ఉండాలనుకుంటున్నా. ఈ సభ మీద కూడా నేను ఇప్పుడే నా సోదరుడు మన క్రాంతి కుమార్ గారు మాట్లాడుతూ దాంట్లో మా కోటా ఎంత అన్నారు. కేసీ నరసింహారావు శంకర్రావు గారు మాట్లాడుతూ ఆ తెచ్చిన 33% మహిళలకు కేటాయించిన 33%లో ఓబీసీ కోటా ఎంత అన్నారు. కానీ మాట్లాడుతున్న క్రమంలో ఓబీసీ కోటా మన సంక్షేమ సంఘాల్లో కూడా అమలు కావాలనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. కేవలం ఇద్దరు మాత్రమే వేదిక, ముగ్గురు మాత్రం వేదిక మీద ఉన్నారు. ఇద్దరే మొత్తం ముగ్గురు మా డీజీ ఉంది, మొత్తం నలుగురు ఉన్నారు. మొత్తం వేదిక మీద 60-70 మంది మేము ఉంటే నలుగురు ఉన్నారు. రావాలా కోటా, ఖచ్చితంగా రావాలా. ఈ బీసీలకు ఈ ఓబీసీ కోటా అనేది బీసీలో రిజర్వేషన్ సాధ్యమైతే ఖచ్చితంగా మహిళలకు కూడా 33% కోటా అనేది ఖచ్చితంగా వస్తుంది. మనం అందరూ దానికోసం పోరాడాల్సిన అవసరం ఉంది, గలమెత్తాల్సిన అవసరం ఉంది. అది ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాజకీయ సాధికారత కారణంగా మాత్రమే నాయకత్వం లక్షణాలు ప్రసాద్ గారు చెప్పినట్టు నాయకులుగా ప్రజలంగా సామాజిక చైతన్యం తీసుకొచ్చి ఈ దేశ చరిత్రలోనే ఈ సామాజిక సంస్థలు తీసుకోవడంలో ఆర్థిక జ్యోతిబా పూలే ఉంటే ఆయన గుర్తిస్తున్నాం, ఆయన నివాళుగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నాం, గౌరవించుకుంటున్నాం. కానీ నాయకత్వ లక్షణాలు మామూలుగా కాకుండా రాజకీయంలో వచ్చి చేస్తే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే చట్టాలు చేసేది రాజకీయంలోనే. ఈ దేశ జనాభాని ప్రతిభ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి కూడా రాజకీయాలు, కాబట్టి రాజకీయాల్లో బీసీలకు ఎక్కువ అవకాశం కలగాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. అయితే ఆ దిశగా మనందరూ ఎప్పుడు వస్తుంది, మనందరిలో ఐక్యత ఉందని భావన వచ్చినప్పుడే. ఏదైతే రాష్ట్రంలో అనేక రకాల బీసీ, నేను చెప్పినట్టుగా బీసీ కార్యక్రమాలు తీసుకొస్తారు. మనము కొన్ని మర్చిపోతాం. బీసీల ఐక్యత అంటున్నప్పుడు కొన్నిసార్లు ఆలోచించాలి, మనం ఎవరి వైపు ఉన్నాం, ఎవరి వైపు మాట్లాడుతున్నాం, ఎవరిని నమ్ముతున్నాం అనే విషయాలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మనం తెలుసు, గతంలో నేను రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు. గతంలో ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత పర్ఫార్మెన్స్ ప్రాతిపదికగా, ప్రతిభ ప్రాతిపదికగా కొంతమంది మంత్రులు మార్చేశారు. మంచిది, ఉండడానికి అవకాశం ఇవ్వాలి. కానీ మార్చిన క్రమంలో ఎవరిని మార్చారయ్యా? ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన బీసీ నాయకుడిగా ఆయన వివాదరహితుడిగా పేరుంది, ఆయన్ని మార్చేశారు. ఈ మార్చాల్సి వచ్చినప్పుడు ఎవరిని మార్చారు? ఈ జిల్లాకు సంబంధించిన ఒక బీసీ నాయకుడిని మార్చారు. మార్చాల్సి వస్తే కర్నూలు జిల్లాలో ఎవరిని మార్చారు? గుమ్మడి జయరాం గారిని మార్చారు. మార్చాల్సి వస్తే నెల్లూరు జిల్లాలో ఎవరిని మార్చారు? అనిల్ కుమార్ యాదవ్ని మార్చారు. మార్చాల్సి వస్తే కృష్ణా జిల్లాలో ఎవరిని మార్చారు? పార్థ సారథి గారిని మార్చారు. మరేం ఆనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారినో లేదా బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డినో మార్చే ధైర్యం ఎందుకు చేయలేదనే విషయాన్ని ఎవరు నిజంగా బీసీల పక్షాలు ఉంటున్నారనే విషయాలు మనం గుర్తెక్కలేదు. బీసీ డిక్లరేషన్ పెట్టి ఎన్నికల ముందు మార్చి నెలలో 2019 ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ పెట్టి 5 ఏళ్లలో 70 బీసీల అభివృద్ధి కోసం 75,000 కోట్లు నేను ఖర్చు పెడతానని చెప్పి 5 సంవత్సరాల్లో బీసీ సంపాదన నిధులు కూడా దారి అందించి బీసీల నోట్లో మట్టి కొట్టి 75,000 కోట్లు కాదు, కేవలం 33,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 42,000 కోట్లకు లెక్క పెట్టిన వాళ్ళని ప్రశ్నించాల్సిన, ఆ రోజు మనం ప్రశ్నించడం మొదలు పెడితే ఇటువంటి ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఆనాడు నవంబర్కి ఓట్ చేసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండి బీసీల అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉందా లేదా? అదే ప్రాతిపదిక చెప్పి ప్రతిభ ప్రాతిపదిక చెప్పి బీసీ మంత్రులు తొలగించడానికి నీకు ధైర్యం ఉంది, కానీ ఇతర కులాల వైపు వెళ్ళడానికి ధైర్యం లేదు.
అంజన్ రాజా కడప జిల్లాలో ఉన్నారు, అంజన్ రాజా ఎందుకంటే సంఘటితంగా ఉన్నారు. నాకు 10% ఓట్లు ఉన్నాయి, నాకు ఇదిగా ఉంది, లేదా నా సొంత సామాజిక సంబంధించిన వాడు, లేదా వాళ్ళు ఆర్థికంగా బాగున్న వాళ్ళు, ఇటువంటి విషయాన్ని పరిగణలోకి అన్నాడు తీసుకున్నారు తప్పిస్తే ప్రతిభ ఆధారంగా కాదు. ప్రతిభ ఆధారంగా అది మాత్రమే అయితే ఈ దేశాన్ని వాళ్ళు విశ్వ నాయకుడిగా ఎదిగిన ఒక బీసీకి సంబంధించిన వాడే నాయకుడిగా ఉంటున్నాడు, ప్రధానమంత్రిగా ఉంటున్నాడు. ప్రతిభకు బీసీలో తక్కువ లేదనే విషయాన్ని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు మనం గొంతెత్తి అడిగి ఉంటే, ఆనాడు నిలదీసి ఉంటే ఈ ధైర్యం చేసేవాళ్ళు. అందుకని గమనించాలి, ఎవరు నిజంగా బీసీల కోసం నిలబడుతున్నాడు, ఎవరు బీసీల గురించి సాధికారత గురించి పరితపిస్తున్నాడు అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలా. ఆ దిశగా మనం సంఘటితంగా ఉండాలా, ఐక్యంగా పనిచేయాలనే విషయాన్ని మీ అందరినీ తెలియజేసుకుంటూ ఇవాళ ధర్మవరంలో చాలా విషయాలు చెప్పారు. కేసీఆర్ నరసింహారావు శంకరరావు గారు ధర్మవరం బీసీల